ఒక ప్రముఖ వ్యాపారవేత్తతో ఒక చిన్నపాటి మీటింగ్లో నేనున్నాను. అప్పుడు వాళ్ళ సంస్థకు సంబంధించిన ఈ వర్కర్స్, ముఖ్యంగా మహిళలు, వీళ్ళు గుంపుగా అలా వెళుతున్నారు. వెళుతున్నప్పుడు ఈ వ్యాపారవేత్త ఒక అద్భుతమైన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఏమన్నారు అంటే, ఈ మహిళలతో చాలా సమస్య అండి, అంటే ఊహించని సమస్యలన్నీ వస్తూ ఉంటాయి. ఏంటి సార్, ఎందుకు అలా అంటున్నారు అంటే, ఏమీ లేదండి, ఇప్పుడు ఈవిడ ఉన్నారు కదా, వీళ్ళ అత్తామామకు బాలేదు అనుకోండి, ఈవిడ లీవ్ పెట్టేస్తారు. అలాగే భర్త పిల్లలకు జ్వరం, దగ్గు, జలుబు అనుకోండి, ఇమీడియట్గా నేను రాలేను అని క్లియర్గా చెప్పేస్తారు. ఉద్యోగము ఊడిపోతుంది అన్నా కూడా ఆవిడ భయపడరు. ఎందుకు? తన భర్త ముఖ్యము, పిల్లలు ముఖ్యం. అదే తనకి జ్వరం వచ్చింది అనుకోండి, ఎక్కడ ఏ లీవు పెట్టరు, నేరుగా ఈవిడ ఆఫీస్కి వచ్చేస్తుంది. ఆ ఆఫీస్లోనే దగ్గుతూ ఉంటుంది, మీకు తుమ్ముతూ ఉంటుంది, అలాగే డ్యూటీ చేస్తూ ఉంటుంది. అంటే ఇందులో ఎంత పెద్ద సెటైర్ ఉంది అన్నప్పుడు, అలాగే ఆ మహిళ యొక్క త్యాగాన్ని మీరు గమనించండి. అది ఇందులో చాలా ముఖ్యమైన విషయం. అంటే మీ ఇంటిలో ఉండే ఆ మహాలక్ష్మి, మీ ఇంటి మహాలక్ష్మి ఎంత ఇంపార్టెంట్ అని చెప్పడానికి, అంటే మీ ఇంట్లో మహిళలు ఆరోగ్యంగా, ఆనందంగా, హాయిగా ఉన్నారు అనుకోండి, ఆ ఫ్యామిలీ మీకు కళకళలాడుతూ ఉంటుందండి. అబ్బే ఈవిడ ఏంటి అని ఆవిడని టార్గెట్ చేయడము, ఈ అమ్మాయిలేంటి, వీళ్ళు పుట్టారు అంటేనే ఖర్చులే కదా, రేపు పెళ్లి చేయాలి, వీళ్ళకి ఎందుకు చదువులు, ఇలాగ ఆలోచించడం మొదలు పెడితే ఆ కుటుంబం అనేది బిగ్ ఫెయిల్యూర్. ఎందుకు అంటే మీ భవిష్యత్తు అనేది మీ ఇంటిలో ఉండే మహిళ మీద ఆధారపడి ఉంటుంది, మీ అమ్మాయి మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, గత 20 రోజుల నుంచి నెంబర్ ఆఫ్ ఈ ఫైల్స్ అనేవి మేము చూస్తున్నాం. అంటే ఎంతోమంది మీకు ఈ మహిళలు, అలాగే పిల్లలు, ఈ అమ్మాయిలు మీకు ఫ్యాట్నెస్ వితౌట్ ఫిట్నెస్ అండి. ఎప్పుడైతే వీళ్లకు మీకు ఒక రకమైన మీకు గిడ్డినెస్ ఉంది, మేము ఉత్సాహంగా లేము, మేము చక్కగా నవ్వలేకపోతున్నాము, ఆటలు పాటలు మాకు లేవు, ఈ అమ్మాయిలు అంటున్నారో యు ఆర్ ఇన్ బిగ్ ట్రబుల్. ఇప్పుడు లావుగా బొద్దుగా చక్కగా ఉంటారు, కానీ మీకు లోపలంతా కూడా డొల్లండి, మీకు ఆరోగ్యము లేదు. చాలామందిని చూస్తున్నాను. ఏమైంది అసలు మన సొసైటీకి? ఏమైంది? పెద్దవాళ్ళు అలాగే ఉన్నారు, చిన్నపిల్లలు అలాగే ఉన్నారు. మెయిన్ నేను గమనించింది, ఆ రిపోర్ట్స్ చూస్తున్నప్పుడు నేను ఎప్పుడు కూడా ఫస్ట్ చూసేది హిమోగ్లోబిన్, ఇదే చూస్తాను. దీని పారామీటర్స్ ఎంత? ఇప్పుడు మీరు చూసారు అనుకోండి, ఒక అమ్మాయి మీకు రజస్వల అయ్యింది, నెలసరి అంటాం. ఈ నెలసరి అనేది ఏదో ఒక ఏలియన్ విషయంలాగా, మనకు సంబంధమే లేని విషయంలాగా పురుషులు చూస్తూ ఉంటారు. పురుషులు ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మీ భార్య అవ్వచ్చు, తర్వాత మీ పిల్లలు అమ్మాయిలు అవ్వచ్చు, మీరు గమనించాలండి. ఈ 4 రోజులు ఉంది చూసారా, ఇది చాలా చాలా ముఖ్యము. ఎందుకంటే వాళ్ళు బాగుంటేనే, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే మీ కుటుంబం అనేది నిలబడుతుంది. కాబట్టి నాకు ఇది సంబంధమే లేదు, నువ్వు 3 రోజుల పాటు బయట కూర్చో, నేను ఏం చెయ్యాలో చేసుకుంటానంటే ఆ రోజులన్నీ ఎప్పుడో వెళ్ళిపోయి. ఇప్పుడు మీరు సైకిల్ని గమనించారో అనుకోండి, ఫస్ట్ డే ఒక నార్మల్ లెవెల్లో మీకు బ్లీడింగ్ అనేది అవుతుంది కదా, సెకండ్ థర్డ్ డే అనుకోండి ఎక్సెస్ అవుతుంది, ఫోర్త్ డే మళ్ళీ ఇది నార్మల్ అయిపోతుంది. ఇలాంటి ఒక సైకిల్లోనే ఒక మహిళ ఉండాలండి. అంటే మీకు 13 ఏళ్ల నుంచి 49-50 ఏళ్ల వరకు ఈ సైకిల్ని ప్రాపర్గా వీళ్ళు మెయింటైన్ చేయగలిగితే వీళ్ళు మంచి ఆరోగ్యంగా ఉన్నట్టు. అలా కాకుండా కంటిన్యూస్ 10 రోజులు 15 రోజులు నాన్ స్టాప్ బ్లీడింగ్ అన్నారు అనుకోండి, మీకు తీవ్ర స్థాయిలో అనారోగ్యం చేసింది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, హిమోగ్లోబిన్ అన్నప్పుడు రక్తము కదండి, రక్తము ఎర్ర రంగులో ఉంటుంది, మరి నెలసరి కూడా ఎర్ర రంగులోనే కదా ఉంటుంది. 4 రోజుల పాటు ఈ అమ్మాయి మీకు ఆ పీరియడ్స్లో పడుతున్న బాధ చూసారనుకోండి, ఈ రక్తము అనేది బయటికి వెళ్ళిపోతూ ఉంటుందండి. అంటే మీ బాడీలో హిమోగ్లోబిన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఈ రిపోర్ట్స్లో అంతా కూడా నేను ఎక్కువ చూసేది ఇదే. అంటే ఏంటి, ఒక 8% 9%కు వచ్చేసారో అనుకోండి, వీళ్ళు రేపు రక్తహీనత అనబడే ఒక రోగములోకి వెళ్ళిపోతారు. అంటే ఎనిమిక్ అయిపోతారు. నైట్రిక్ ఆక్సైడ్ అనబడే ఆల్ ఇంపార్టెంట్ మిరాకిల్ మాలిక్యూల్ వీళ్ళ బాడీలో తగ్గిపోవడమే. ఒక లెవెల్లో 7-8కు వచ్చారో అనుకోండి,
నడిస్తే నీరసపడిపోతారు, వాళ్ళు కొద్దిగా మాట్లాడితే ఆయాసం వస్తుంది, ఏదో డల్గా ఒక ఫెటిగ్యూ అంటాం చూసారా, ఆ లెవెల్లో మీకు కనిపిస్తారు. మీ భార్య మీ అమ్మాయి ఈ పరిస్థితిలో మీ ఇంటిలో తిరుగుతూ ఉంటే మీకు ఇది మంచిది కాదు. కాబట్టి పురుషులు ఈ విషయంలో ఏమ్మా నీకు బాలేదా, పీరియడ్స్ వచ్చాయా, జాగ్రత్తగా ఉండు, రెస్ట్ తీసుకో, ఇది తిను. ఏం తినాలి ఇక్కడ ప్రశ్న అంతా ఇదే. వీళ్లకు ఏమి ఇవ్వాలి, ఇక్కడ ఎటువంటి సీక్రెట్స్ ఉండవండి. ఇది న్యాచురల్ ప్రాసెస్, ప్రకృతి సిద్ధంగా జరుగుతున్న ఒక ప్రక్రియ. ఇక్కడ మీకు ఏ మొహమాటాలు, అబ్బో నాకు సంబంధమే లేదు, అది ఆడవాళ్ల సమాచారం, ఇలా పురుషులు అనుకుంటే యు ఆర్ క్రియేటింగ్ ఎ వెరీ అన్హెల్దీ సొసైటీ. అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మీ కుటుంబంలో భాగము. సో మీలో చాలా చాలా ముఖ్యమైన అంశము. సో వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. ఇప్పుడు మీ అమ్మాయితో మీరు ఓపెన్గా మాట్లాడగలగాలి. ఇది న్యాచురల్గా జరిగేదమ్మా, నువ్వు టెన్షన్ పడకు, నీకు ఏ ఇబ్బంది లేదు, నాన్న నేను ఉన్నాను, అమ్మ ఉంది నిన్ను చూసుకుంటుంది. మీ భార్యకు చెప్పాలి, నేను ఉన్నాను కదా, నువ్వు ఎందుకు కంగారు పడతావు, హ్యాపీగా ఉండు, ఇలాంటిది ఉంటుంది కదా, నువ్వు నీ 13 ఏళ్ల నుంచి చూస్తున్నావు కదా అని భరోసా ఇవ్వాలి, ధైర్యాన్ని ఇవ్వాలి. అట్ ది సేమ్ టైం ఎలాంటి ఫుడ్ అనేది, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, సింపుల్ లాజిక్. హిమోగ్లోబిన్ ఎర్ర రంగులో ఉంటుంది. మరి ఐరన్ శక్తి, ఐరన్ అన్నప్పుడు మీకు ఎర్ర కణాలే కదా. సో చూడండి అంతా ఎరుపు. మీరు గమనించారు అంటే జస్ట్ ఒక కామన్ సెన్స్ అప్రోచ్, ఎరుపు రంగు. సో ఇప్పుడు ఒక వాటర్ మెలాన్ అంటారు, ఏ రంగులో ఉంటుందండి, మీకు ఎరుపు రంగులోనే ఉంటుంది. అంటే ఏంటి, పుష్కలమైన ఐరన్ శక్తి అనేది మీకు వాటర్ మెలాన్లో ఉంటుంది. అలాగే మీరు పొమగ్రెనేట్ అన్నారు అనుకోండి, దానిమ కూడా ఎరుపు రంగులోనే కదా ఉంటుంది. అంటే ఇందులో కూడా ఐరన్ శక్తి అనేది ఉంటుంది. సో మీకేంటి, ఆ పీరియడ్లో వీళ్ళకి ఇలాంటి జ్యూసులు, ఇలాంటి పళ్ళు ఇవ్వడం ద్వారా వాళ్ళ బాడీలో మీరు ఐరన్ శక్తిని పెంచుతున్నారు. సింపుల్ లాజిక్ అండి. ఇదేం ఒక రాకెట్ సైన్స్ కాదు. మనము కొద్దిగా చిన్నపాటి రీసెర్చ్ చేయగలిగితే, అలాగే మీరు ఖర్జూరము అనండి, డ్రై ఫ్రూట్స్ ఇవాళ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. మంచి క్వాలిటీ డ్రై ఫ్రూట్స్ ఉన్నప్పుడు రెగ్యులర్ బేస్ ఈ పీరియడ్లో వరుసగా ఇవ్వడం మొదలుపెట్టారు. అంటే మా అమ్మాయి మెచ్యూర్ అయ్యింది, సో ప్రతి నెల కూడా ఈ ప్రాసెస్ ఉంటుంది, నా భార్యకు కూడా ఈ సమస్య ఉంటుంది, కాబట్టి బాధ్యతగా నేను వీటినంతా కొనిపెట్టాలి. సో ఈ 4 రోజుల పాటు కూడా ఈ పళ్ళను తీసుకువెళ్ళి ఇవ్వాలి, తినమ్మా అని చెప్పాలనే బాధ్యత పురుషులలో ఉండాలి. ఇక నెక్స్ట్ లెవెల్ చూశారు అనుకోండి, 4 డేస్ అయిపోయింది కదా, అమ్మయ్య అని అనుకోవడానికి ఉండదండి. రేపు ఈ రీప్రొడక్షన్ ఆర్గాన్స్, మరి గర్భవతి అవ్వాలి కదా, తను కూడా 20 ఏళ్ళు 25 ఏళ్లలోకి వస్తుంది. మరి గర్భవతి అవ్వాలి అన్నప్పుడు ఆ గర్భసంచి చాలా బలంగా ఉండాలి, తను కన్సీవ్ అవ్వాలి, మీకు 12 బిడ్డని కనాలి అన్నప్పుడు తన ఆరోగ్యం ఎంత ముఖ్యము. సో ఇందులో చాలా చాలా కొన్ని క్రిటికల్ రోల్ ప్లే చేసే ఇప్పుడు నువ్వులు అంటాం. అంటే మీకు ఆ పీరియడ్స్ అయిన తరువాత ఆ 10 రోజుల పాటు మీరు ఎంత ఎక్కువ నువ్వులు ఇవ్వగలిగితే వాళ్ళ వెల్బీయింగ్కి అంత మంచిదండి. నువ్వులను ఎన్నో రకాలుగా, ఇప్పుడు నువ్వుల లడ్డు అంటున్నారు, మీ ఇళ్లలో చేసి పెట్టుకొని, లేదా మంచి ఆర్గానిక్గా తయారు చేసేవాళ్ళు ఇవాళ మహిళలు ఎంతోమంది ఇలాగ నువ్వుల లడ్డూలు అనేవి తయారు చేస్తున్నారు. మీరు వాటిని తీసుకొచ్చి వీళ్ళకి తినిపించాలి. పీరియడ్స్ టైంలో అనండి, తరువాత కూడా తినిపించాలి. అలాగే మినుములు వడల రూపంలో, మినుముల ఇడ్లీల రూపంలో ఇవాళ చేసుకుంటున్నాం. యూట్యూబ్లో ఎన్నో వీడియోస్. మినుములు అనేవి రెగ్యులర్ బేసిస్లో ఇవ్వడంతో ఈ గర్భసంచి అనండి, అలాగే పీరియడ్స్ టైంలో ఈ బ్లీడింగ్, ఎక్సెస్ బ్లీడింగ్ కాకుండా అద్భుతంగా ఇవి పనిచేస్తాయండి. ఇంకొకటి మీరు గమనించారనుకోండి, విపరీతమైన కడుపు నొప్పి, ఈ పీరియడ్స్ టైంలో విపరీతమైన కడుపు నొప్పి ఏంటి, ఒక రకమైన బ్లాటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. దానికి ఇంగువ, మీరు ఇంగువను ఎన్నో రూపాలుగా, ఇప్పుడు పొంగల్ అంటాం, పొంగల్లో మీకు ఎంత ఇంగువ వేస్తారండి, లేదా చిటికెడు ఇంగువ వేసా నీళ్ళని తాగండి, ఈ బ్లాటింగ్ అంతా తగ్గిపోవడము. మజ్జిగలో ఇంగువ వేసుకొని ఇవ్వచ్చు, అప్పుడు మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాదు, ఈ కడుపు నొప్పి అనేది తగ్గిపోతుంది. ఇలాగ చిన్న చిన్న చిట్కాలు. సో వీటిని మీరు పర్ఫెక్ట్గా ఫాలో అవ్వగలిగితే మీ భార్య లేదా మీ కుమార్తె
వీళ్ళ బాధ్యత నాది, వీళ్లకు ఇలాంటి మంచి ఆహారపు అలవాట్లను నేను నేర్పించాలి, ఇది నా బాధ్యత. ఒక ఫ్యామిలీ హెడ్గా నేను చెయ్యాల్సిన పనులు ఇవి, అంతే తప్ప నెలసరి నాకు సంబంధమే లేదు, వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారని చెప్పి మనం అనుకుంటే మాత్రము ఇది చాలా పెద్ద పొరపాటు. యు ఆర్ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ, యు ఆర్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. నా భార్య, నా కుమార్తె, నా సొంతము, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడము నాదే ప్రాథమిక బాధ్యత అని మీరు అనుకుంటున్నారా? దయచేసి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.